ఇక్కడ వరకు వచ్చిందండి. ఎడ్జ్ ఉంది అది అంతవరకు వచ్చేసింది. ఆ రోజు ఇంట్లోనే ఉన్నారా మీరు? అందరం వరద వచ్చిన 9-10 కదా పైకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయారు ఊర్లోకి వెళ్ళిపోయారు. సతిపాయం ఉన్న వాళ్ళు అక్కడ ఏం లేని వాళ్ళు ఇక్కడనే పోయిన పాకాలు పట్లు వేసుకొని అట్లనే ఎలా తీసుకెళ్ళారు? పడవల మీద తీసుకెళ్ళారు. పడవలు వచ్చినాయి. పడవలు టాటర్లు పెట్టారు. ఆ నెలల్లో టాటర్లు పెట్టారు. 100 టాటర్లు అన్ని జిల్లాల నుంచి వచ్చినాయి. ఆ టాటర్ల ద్వారా తీసుకెళ్ళి అక్కడ ఉంచిన మీనికి వదిలిపెట్టి అటు నుంచి ఎన్ని రోజులు వరద? ఎన్ని రోజులు వరద ఉంది? 6 మంది సాయం చేశారా? ఇంటింటికి వచ్చి అందరూ ఫుడ్ ఐటమ్ మాత్రం బాగానే ఇచ్చారు. వాటర్ కానీ ఫుడ్ ఐటమ్ కానీ ఎక్కడ చర్చీలు కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ అప్పుడు బాగా చేశారు చేయడం. వాటర్ లేవు కదా, ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఇల్లు గడిగేశారు. మనం కడుక్కుంటే వాళ్ళు వాటర్ కుట్టారు. ఈ రోజున మేము ఇచ్చింది మీకు ఎలా అనిపించింది అండి? మంచిది అనిపించింది సార్. అంటే అలా ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారా మీకు? అలాగే ఇప్పుడు కూడా తోట మీదకి వెళ్ళి వాళ్ళు ఇస్తే తీసుకోవడం, లేకపోతే మేదలుకొని రావడం. తొక్కుని ఒక్కొక్కరు తొక్కుని ఎరగొక్కుని పడిపోయారు జనం. అట్లా ఇవ్వకుండా ఈ ట్రైన్ల మాట ఇచ్చారు. ఈ రెండోసారి చర్చి వాళ్ళు పద్ధతిగా ఇచ్చారండి. అదే మామూలుగా ఇస్తే రోడ్డు మీద ఇస్తే ఎరగదొక్కొని చచ్చేవాళ్ళు. సుమారు 200 మంది 300 మంది ఉండాలి కారు. ప్రశాంతంగా ఇచ్చారు, బాగానే ఉంది. సో మేమందరం పాస్టర్స్ అండి, చర్చెస్ నుంచి అన్నీ తీసుకొచ్చాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అయ్యా చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కళ్ళు మూసుకోండి. ప్రభా నాయన, ఈ భయంకరమైనటువంటి విజయవాడ వరదల్లో నాయన ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి బిడ్డలు మీరు కాచి కాపాడండి. చెల్లిస్తూ ఉన్నా నాయన. బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. వీరుకున్నటువంటి అవసరతలన్నీ మీరు తీర్చి సహాయం అనుగ్రహించమని, ఇది దేవుని ఎరుగు ప్రభావ ఆరాధించడానికి అనుగ్రహించమని, మీ యొక్క బిడ్డలను మీరు ఆశీర్వదించమని, ఇంకా నువ్వు ప్రభావ నాయన వారి యొక్క కుటుంబాలకు అవసరమైనటువంటి అన్ని పొందుకోవడానికి అనుగ్రహించమని యేసు నామములో నాయన ప్రార్థించి అది వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.